ఏపీలో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటే అవుననే చెప్తున్నాయి ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగ సంఘాలు. వాళ్ళందరూ ఒక జేఏసీగా ఏర్పడ్డారు. కొన్ని ప్రధానమైన డిమాండ్లు చెప్తున్నారు. అసలు వాళ్ళు కోరుతుంది ఏంటి, ప్రభుత్వం వాళ్ళకి చెప్తుంది ఏంటి, వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ జేఏసీకి సంబంధించిన కన్వీనర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఎగ్జాక్ట్గా ఏంటి మీ డిమాండ్? ఎప్పుడు చూసినా ఆర్టీసీ వాళ్ళు ఏదో ఒక ఆందోళన చేస్తూనే ఉంటారు. ఏంటి మీరు కోరుకునేది? కష్టాలన్నీ ఆర్టీసీ వాళ్ళకి వస్తున్నాయి, మరి ప్రభుత్వాన్ని అడగాలి. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఎప్పుడు ఉద్యమాలు చేసే ఊరికినే ఉద్యమాలు చేసే పరిస్థితి ఉంది. వాస్తవానికి ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చి ఉంటే ఆర్టీసీ ఉద్యోగుల పనిభారం కానీ 24/7 సమస్యలు మాకుంటే అందులో భాగంగానే తరచూ అధికారులు చూపిస్తున్న వైఖరి వల్ల సమస్యల మీద లోకల్గా పోరాటం జరుగుతుంది. ప్రభుత్వంతో సంబంధించి ఎప్పుడైనా పోరాటాలు చేయాలంటే పాలసీగా ఆర్టీసీ సంస్థని ప్రైవేటీకరణ వైపు అడుగులు వేయడం కానీ అట్లాంటి నిర్ణయాలు చేసినప్పుడు మాత్రమే ప్రభుత్వం మీద సంబంధించి పోరాటాన్ని పిలిపివ్వడం జరుగుతుంది. ఇది ప్రభుత్వంతో పోరాటం అని మేము అనుకోవట్లే, మా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న విజ్ఞప్తిని కానీ మేము భావిస్తున్నాం. ప్రధానంగా ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులన్నీ ప్రభుత్వం ప్రవేశపెట్టాలి, పొల్యూషన్ కంట్రోల్ భాగంగానే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దాన్ని మేము ఎటువంటి కామెంట్ చేయట్లేదు, ప్రభుత్వ పాలసీ కానీ మేము ఎటువంటి కామెంట్ చేయం కూడా. కానీ ఆ ఎలక్ట్రికల్ బస్సులు అనేది ఆ ఇబ్బందులను గమనించమని విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్. ఉదాహరణకి ఇవాళ డీజిల్ బస్సు ఉంది, డీజిల్ బస్సు 60 మంది సీటింగ్, 60 మంది సీటింగ్, మరో 60 మంది ఎక్కినా 120 మంది కాదు 150 మంది ఎక్కినా సరే ఇవాళ స్త్రీశక్తి ప్రయాణికుల్ని తీసుకెళ్లే పరిస్థితి ఉంది. అదే ఎలక్ట్రికల్ బస్సులు అనుకోండి, ఉదాహరణకి 9 మీటర్లు 12 మీటర్ల బస్సులు వస్తున్నాయి. 9 మీటర్ల బస్సు 35 మంది సీటింగ్, 35 మందిని మాత్రమే పరిమితం చేస్తారు. మరో 10-15 మంది కానీ పైకి బస్సులు ఎక్కితే ఏసీ పనిచేయదు, బస్సు కూడా ముందుకెళ్ళే అవకాశాలు ఉండదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి 11,000 బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు పెట్టాలంటే కనీసం 25,000 బస్సులు పెట్టాలి. ఆ దిశగా ఆలోచన చేయాలి. అంటే ఈ బస్సులన్నీ ఎలక్ట్రికల్ బస్సులన్నీ కూడా ప్రైవేట్ ఆపరేటర్ ద్వారా పెడతామన్నారు. మేము కోరేది ఏంటంటే ఎలక్ట్రికల్ బస్సులన్నీ ప్రైవేట్ ఆపరేటర్ ద్వారా కాకుండా ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీసీ ద్వారా నిర్వహణలో భాగంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, మేము కాదనట్లేదు. మా స్త్రీశక్తి సంబంధించి రీఎంబర్స్మెంట్, బస్ పాసులకు సంబంధించి ఇతరత్ర దివ్యాంగుల శక్తి వీటన్నింటినీ కూడా నెలకు 350 కోట్ల వరకు ప్రభుత్వం ఇవ్వాలి. 160 కోట్లు ఇస్తున్నారు. మొత్తం రీఎంబర్స్మెంట్ ఇస్తే నెలకు 150 కోట్లు మాకు మిగులుతుంది. ఆ నెలకు 150 కోట్లతో నెలకు 150 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు మేమే సొంతంగా కొనుక్కునే అవకాశం ఉంటుంది. అందుకు ఆ దిశగా ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందిని నిర్వహించాలని చెప్పేసి మేమైతే విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. అది కదా సార్, ప్రైవేట్ ఆపరేటర్స్ అంటే ఏంటి, వాళ్ళే ఇంకా నడుపుకుంటారా? ప్రైవేట్ ఆపరేటర్ అంటే మొత్తం ఆ బస్సు కొనుగోలు వాళ్ళదే. బస్సు వాళ్ళకి 1,60 లక్షలు అంత బస్సు కాస్ట్ అంట. 50 నుంచి 60 లక్షలు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది, వాళ్ళకి డైరెక్ట్గా కంపెనీ నుంచి రాయితీ ఇస్తారు. ఆ ప్రైవేట్ ఆపరేటర్ బస్సు ప్రవేశపెడతారు. ఆ సిబ్బంది డ్రైవర్ కానీ మెకానిక్ కానీ అంతా వాళ్ళే ఉంటారు. కొన్ని చోట్ల అవకాశం ఉంటే కండక్టర్ని వాడతారు, లేకపోతే లేదు. అది కూడా అందుకే టోటల్ మెయింటెనెన్స్ అంతా కూడా టోటల్ బస్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ బస్సుల మెయింటెనెన్స్ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి డిపోలని ఖాళీ చేయించి వాళ్ళకి ఇస్తున్నారు. దానిలో భాగంగా 4 డిపోలు ఖాళీ చేయించారు. వచ్చే ఆదాయం ఎక్కడికి వెళ్తుంది? వచ్చే ఆదాయం ఆర్టీసీకి వస్తుంది ఆదాయం, కానీ సిబ్బంది ఉండరు కదా. బస్సులన్నీ కూడా ప్రైవేట్ మోనోపోలీ పెరిగిపోతుంది. ప్రైవేట్ సిబ్బంది ఉంటారు, ఆర్టీసీ రెగ్యులర్ సిబ్బంది ఉండరు. ఇప్పటికే 15,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అందుకని మేము కోరేది ఏంటంటే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. స్త్రీశక్తి పెట్టక ముందుకి ఇప్పుడు 15 లక్షల మంది పెరిగారు. కనీసం ఇప్పుడున్న పెరిగిన జనాభాకు అనుగుణంగా 5-6 వేల బస్సులు పెంచాలి. కనీసం 4,000 బస్సులు కూడా పెంచకపోతే భవిష్యత్తులో చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంటుంది. స్త్రీశక్తి వలన ఇప్పటికే ప్రభుత్వానికి ఎంత పేరు వచ్చిందో బస్సులు పెంచకపోతే భవిష్యత్తులో అంత చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా ఉందని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని మనం చేస్తాం. ప్రభుత్వం చర్చలు చేస్తున్నారు కదా, ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రభుత్వం అన్నానే సమస్య ఎవరైతే ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకున్నా ఆ స్థాయిలో చర్చలు జరగల, అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. మరి రాజకీయ పరంగా చర్చలు జరిగితే మరి ఆ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూసి అప్పుడు మేము స్పందించాల్సిన పరిస్థితి. మా డిమాండ్ అయితే ఒకటే, ఎలక్ట్రికల్ బస్సులన్నీ కూడా ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితో నిర్వహించాలి. మూసివేసిన డిపోలు 4 డిపోలు తెరిపించాలి. ప్రధానంగా ఇతరత్ర ఆర్టీసీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలను కూడా VCNMD గారు ఇతర ఉన్నతాధికారుల స్థాయిలో పరిష్కరించుకోవాల్సినవి, దానికి ఇబ్బంది ఏమి లేదు. సిబ్బంది రిక్రూట్మెంట్, బస్సులు కొనుగోలు ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం నుంచి హామీ రావాలని కోరుకుంటున్నాం. డిపోలు ఏమేమి వస్తారు సార్? విద్యాధరపురం డిపో, గుంటూరు డిపో 2 డిపో, నెల్లూరు 2 డిపో, మంగళం డిపో, ఇంకా మిగిలిన 8 డిపోల్లో సగభాగాన్ని ఒప్పజెప్పే పరిస్థితి చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో బస్సులు వస్తే 1,400 బస్సులు వస్తాయంటున్నారు. వస్తే దానికి ఒక 20-30 డిపోలు పోతాయి. భవిష్యత్తులో వాళ్ళు అనుకునే విధంగా 10,000 బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులు వస్తే మొత్తం అన్ని డిపోలు కూడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పే పరిస్థితి వస్తుందని మేము భావించే ఆర్టీసీ ప్రైవేటీకరణ కాబోతున్న ఆందోళన ఉద్యోగులు ఉన్నారు. ఆ దిశగా పరిస్థితి రాకూడదని మేము ఉద్యోగ సంఘాలుగా జేఏసీ ఏర్పడి పోరాటం చేయాలి. ఎన్ని ఉద్యోగులు ఉంటారు, ఎంతమంది ఉద్యోగులు ఉంటారు? ప్రజెంట్ 43,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అన్ని కలిపి ఒకే జేఏసీకి వచ్చాయా? మళ్ళీ ఇంకా బయట జేఏసీ. మీ పేరు సార్? పల్లిశెట్టి దామోదర్రావు, ఏపీపీటీడీ ఎంప్లాయ్ రాష్ట్ర అధ్యక్షులు, జేఏసీ కన్వీనర్. సార్ అలా డిపోలు అలా అడ్డుకునే ప్రయత్నం ఉందా?
అన్ని డిపోలు 4 డిపోలు మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు. తిరిగి తెరవమని విజ్ఞప్తి చేస్తున్నాం. తెరవలేని పరిస్థితుల్లో మాత్రమే మా ఆందోళన కార్యక్రమం అర్జెంటుగా చేస్తున్నాం. 3వ దశ కార్యక్రమం చేస్తున్నాం. ప్రధానంగా ఏదైతే 4 డిపోలు క్లోజ్ చేశారో ఆ 4 డిపోలు ప్రారంభించాలి. ఏదైతే క్లోజ్ చేస్తామని చెప్తున్నారో క్లోజ్ చేయకుండా చేస్తే తప్ప ఆర్టీసీలో ఉన్న ఆందోళన ఆగదని కూడా సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు మీ అందరికీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోయారు కదా, ఆర్టీసీ నుంచి టోటల్ అయిపోయారు కదా, ఇప్పుడు మీ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా, మీ జీతాలు మీకు వస్తాయి కదా. ఇప్పుడు ప్రభుత్వం అంటే బయట వాళ్ళు తీసుకుంటే నష్టం ఏంటి? ఇది ప్రజా రవాణా సంస్థ, ప్రైవేట్ రవాణా సంస్థ కాదు. ప్రజా రవాణా సంస్థ ఏదైతే ఉందో, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రజా రవాణా సంస్థలో అపాయింట్ అయిన ఉద్యోగులు, ఈ ప్రజా రవాణా సంస్థ నిర్వీర్యమైతే ప్రైవేట్ రవాణా సంస్థలో వచ్చేస్తే జీతభత్యాలు కూడా ప్రైవేట్ రవాణా సంస్థలో నామినల్గా ఇస్తారు. వాళ్ళ పిఎఫ్ ఉండదు. అదేవిధంగా ఇతర ప్రభుత్వ సౌకర్యాలు ఏమి ఉండవు. కాబట్టి రవాణా సంస్థ బ్రతకాలంటే ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మేరకు 80 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆర్టీసీలో కూడా కింద ఎవరైతే డ్రైవర్లు, కండక్టర్, మెయింటెనెన్స్ స్టాఫ్ 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు, ఐటీఐ చదువుకున్న వాళ్ళు దాదాపు 20,000 ఉద్యోగాలు ప్రభుత్వం అంతా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆర్టీసీ దాదాపు 75 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఆర్టీసీ శ్రీశక్తి వల్ల మరింత బలోపేతమై పూర్తి స్థాయిలో ఇంకా 20,000 బస్సుల వరకు పెంచి ఈ సంస్థను కాపాడవలసిన బాధ్యత ఉద్యోగులుగా మా మీద ఉంది. ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో సహకరించవలసిందిగా మీడియా మిత్రులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఆ మేరకు మీరు కూడా కోఆపరేట్ చేయవలసిందిగా మీ ద్వారా ప్రజలకు, ఆర్టీసీలో ఉన్న ఉద్యోగ సంఘాలకు, అధికారులకు, ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. పి. రమణారెడ్డి. రావాల్సింది ప్రభుత్వం నుంచి దాదాపు 3,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. అంటే ఏంటి, మీ పిఆర్సీవా లేక ఆర్టీసీకి రావాల్సిన? ఆర్టీసీకి రావాల్సినవి, సంస్థకి రావాల్సిన. మీ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఏం డిసైడ్ చేశారు నెక్స్ట్ జరగబోయేది? ఇవాళ 3వ తారీఖు కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి గారికి మెమరాండం సబ్మిషన్, దాదాపు 45,000 మంది వర్కర్స్ సంతకాలు పెట్టి చివటాకి 7, 8 తారీఖులో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, జేఏసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసి, అలాగే విద్యార్థి సంఘాలు, అఖిల భారత ట్రేడ్ యూనియన్ సంఘాలందరూ కలిసి వాళ్ళ తోలక సహాయ సహకారాలు ఈ ఉద్యమానికి ఎందుకు అందించాలనేది సౌకర్యంగా వివరించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. 17, 18 2 రోజులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని 128 డిపోలు, నానా యూనిట్స్లో కూడా భారీ స్థాయిలో రిలే నిరాహారదీక్ష కార్యక్రమం ద్వారా మా వ్యతిరేకతను ప్రభుత్వానికి చెప్పాలని నిర్ణయం చేయడం జరిగింది. అంతేకాకుండా 28వ తారీఖు అన్ని జిల్లాలు 28 జిల్లాలు ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాల్లో డిపిటిఓ కార్యక్రమంలో మహాధరణ కార్యక్రమం ద్వారా మా నిరసన తెలియపరచాలని ఈ రోజు తీర్మానం చేయడం జరిగింది. 28 ఒక రోజు, అది ఈ నెల వరకు వచ్చినటువంటి ప్రోగ్రాం. ఈ లోపు కానీ పరిష్కారం కాకపోతే ఫర్దర్ వచ్చేటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అది చాలా తీవ్రంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ దిశగా తీసుకురావద్దని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. ఆగస్టు ఇదంతా ప్లాన్ కూడా ఆగస్ట్ ప్లాన్. ప్రస్తుతం అదే ఆర్టీసీకి సంబంధించిన ఉద్యమం, అంటే ఉద్యోగులు చేస్తున్న ఉద్యమం కాస్త తీవ్రతరం అయ్యేలాగా కనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సుల్ని తీసుకొస్తున్నారు, బాగానే ఉంది, కానీ వాటిని ప్రైవేట్ ఆపరేటర్స్ ద్వారా తీసుకొస్తున్నారు. అలా కాకుండా ఆర్టీసీ కొనుగోలు చేసి వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అలాగే రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు శ్రీశక్తి ఫ్రీ బస్సు ఉంది కదా, ఆ ఫ్రీ బస్సు పథకం కింద మహిళలకు దాంట్లో బకాయిలు ఉన్నాయి. 350 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుంది వీళ్ళకి సంవత్సరానికి. దాంట్లో 160 కోట్ల వరకు ఇస్తున్న ప్రభుత్వం, మిగతాది కూడా ఇచ్చేయాలి. అలాగే ప్రైవేటు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా వాళ్ళని డైరెక్ట్గా ఆర్టీసీ ద్వారా రిక్రూట్ చేయాలనేది వీళ్ళ ప్రధానమైన డిమాండ్. మరి వీటిని ప్రభుత్వం పట్టించుకుంటుందో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కొంచెం చూస్తున్నాను. ఏబీపీ దేశం.